ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలమే మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషం. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో రుణస్తులమై ఉన్నాం. దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు తన అంతరంగంలో నుంచి తన నూతనమైన కృప ద్వారా మనల్ని దర్శించబోతూ ఉన్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన కలుసుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడబోతా ఉన్నారు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త మనందరికీ తెలిసిన వచనాన్ని చదువుదాం. 18వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18:28. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎవరమ్మా? పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయనప్పగించెను. హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి అప్పగించడానికి ఆ దినాల్లో ఉన్న యూదులు మరి ఎక్కువగా పనిచేశారు. ఎందుకు యూదులు ఎక్కువగా పనిచేశారు అంటే యూదుల యొక్క ఆచారాలకు యేసు ప్రభువారు ఒప్పుకోలేదు. అందుకని యేసు ప్రభువారి మీద వారు చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఒక మనసు పెట్టి ఎలా అయినా సరే మన ఆచారాలకి మన ప్రభుత్వానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు కనుక ఇతన్ని ఎట్లయినా సరే సిలువ వేయించాలి అనే ఉద్దేశంతో ఆనాడున్న యూదులు యేసు ప్రభువారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి ఆ దినాల్లో ఉన్న ఆ పిలాతు అనే తీర్పు చేసే అధికార మందిరంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వచ్చారు యేసు ప్రభువారిని. పిలాతు ఎదురు యేసు ప్రభువారు నిలబడ్డాడు. కానీ ప్రజలందరూ సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. పిలాతు కూడా యేసు ప్రభువారి మీద మంచి మనసు ఉంది, కానీ యేసు ప్రభువారు గొప్పవాడని తెలుసు, కానీ అతడు యేసు ప్రభువారిని సిలువకు అప్పగించకుండా ఉండలేకపోయాడు. పిలాతు ఒక అన్యుడు కదా, యేసు ప్రభువారి గురించి ఎట్టా తెలుసు అని మీకు చెప్తే, యేసు ప్రభువారు ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తీర్పుకు వచ్చాడో అప్పుడు వాళ్ళ భార్య కబురు పంపించింది. పిలాతు భార్య ఏమని కబురు పంపించింది? ఆ మనుష్యుడు నీతిమంతుడు, నీవు ఆయన జోలికి వెళ్ళొద్దు, గత రాత్రి కలలో నాకు కనబడ్డాడు ఆయన అని ఒక స్పష్టమైన కలను పిలాతు భార్య పిలాతుకు పంపించింది కబురు. అప్పుడు అర్థమైంది యేసు ప్రభువారు ఎంత గొప్పవాడో అని పిలాతుకు అర్థమైంది. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువారి పక్షాన పిలాతు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? బ్రదర్స్ వైపు చైర్స్ అరేంజ్ చేయండి. బ్రదర్స్ వైపు చైర్స్ అరేంజ్. సిస్టర్స్ ఇటు చూడండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, జరిగిన విషయం ఏంటంటే ఆ సిస్టర్స్ వైపు ఏమో చైర్స్ ఖాళీగా ఉంటే బ్రదర్స్ వైపు. పిలాతు భార్య కబురు పంపించినప్పటికీ కూడా ఏమాత్రము పిలాతు స్పందించకుండా యేసు ప్రభువారిని సిలువేయటానికి అప్పగించాడు. ఎందుకు యేసు ప్రభువారిని సిలువేయటానికి అప్పగించింది? కారణం ఏంటి అంటే పిలాతు ఎన్నుకున్నదే యేసు ప్రభువారిని సిలువేయటానికి అప్పగించాడు. ఈరోజు ఈ వచనాలను మనం నేర్చుకోబోతా ఉన్నాం. పిలాతు ఎందుకు ఈ పని చేశాడు? అతనిలో ఉన్న వీక్నెస్ ఏంటి? అతనిలో ఉన్న బలహీనత ఏంటి? యేసు ప్రభువారు తెలుసు,
ఆయన గొప్పతనం తెలుసు, ఆయన శక్తిమంతుడని తెలుసు, ఆయన ప్రేమ గల్లవాడని తెలుసు. మరి ఆయన ఎందుకు యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు? ఏంటి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం మనం చదువుకున్న వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 15:15 ఏమని వ్రాయబడిందంటే, అక్కడ 15వ అధ్యాయం 15వ వచనంలో, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, ఇతడు గొప్ప అధికారి, కానీ ఇతనిలో ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే మనుషులను సంతోషపెట్టడం. మనుషులను సంతోషపెట్టే ఒక వీక్నెస్ని పిలాతు కలిగి ఉన్నాడు. అందుకనే సరైన నిర్ణయం చేయలేకపోయాడు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వర్తమానం అంశం ఏంటంటే, నువ్వు క్రీస్తుని ఎన్నుకుంటావా లేకపోతే మనుషుల యొక్క సంతోషాన్ని ఎన్నుకుంటావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని బహు తేటగా కొద్ది నిమిషాల్లోనే నేను ఈ మాటలు మీకు వివరిస్తాను. పిలాతుకున్న ఒక సమస్య ఏంటి? అందరూ చెప్పండి, పిలాతుకున్న సమస్య ఏంటి? మనుషులను సంతోషపెట్టాలనే మనసు అన్నమాట. ఇదే అతని యొక్క వీక్నెస్. ఈ మనుషులు సంతోష పెట్టాలన్న ఆ విషయము ఎలాంటిదో 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొని వచ్చారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. ఇప్పుడు యూదులు యేసు ప్రభువుని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వీళ్ళు మాత్రం అధికార మందిరంలోకి వెళ్ళలేదంట. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోనండి. అధికార మందిరంలోకి వీళ్ళు వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు వీరు అధికార మందిరంలోకి? యేసు ప్రభువుని నిలబెట్టారు కదా, వీళ్ళు కూడా వెళ్ళొచ్చు కదా అంటే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, యూదులకి ఒక ఆచారం ఉంటుంది. యూదులు కాని గృహాల్లోకి వెళితే అపవిత్రత అంటుకుంటుందని యూదులు కాని గృహాల్లోకి యూదులు వెళ్ళరు. వీళ్ళకి అది నిష్ట ఉందన్నమాట. అపోస్తుల కార్యంలో కూడా కొర్నేలి ఇంటికి యేసు ప్రభువారు పేతురుని వెళ్ళమన్నప్పుడు దేవుని దూత వెళ్ళమంటే అన్నాడు, ప్రభువా నేను యూదులు కాని ఇళ్ళకి నేను వెళ్ళనయ్యా అన్నాడు. యూదులు అంత నిష్టగా ఉంటారు. అన్ని ఇళ్ళకి వెళ్ళటం యూదులకి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు ఆనాడున్న యూదులు. అందుకని వీళ్ళు, ఈ పిలాతు అనేవాడు అన్యుడు కాబట్టి, వీళ్ళు యూదులు కాబట్టి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళడానికి అధికార మందిరంలోకి వెళ్ళ. యేసును మాత్రం అప్పగించారు, వీళ్ళు మాత్రం అధికార మందిరంలోకి వెళ్ళాల. అంటే ఈ యూదుల్లో ఉన్న ఒక విషయం ఏంటంటే, బయట విషయాలు చాలా నిష్టగా ఉంటారు, కానీ అంతరంగంలో జరిగే విషయాల మీద వీళ్ళు మనసు పెట్టేవాళ్ళు కాదు యూదులు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోనండి. పైకి జరిగేది నిష్టగానే ఉండాలి. ఓకే, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. పైకి జరిగే విషయాల్లో నిష్టగానే ఉంటారు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేస్తారు, లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, యూదులు అనే వాళ్ళు పైకి శుద్ధి చేస్తారు, కానీ లోపల మాత్రం అంతే ఉంటుందంట. ఇప్పుడు యేసు ప్రభువారిని అన్యాయంగా అప్పగిస్తే తప్పు లేదు, యేసు ప్రభువారి మీద అన్యాయంగా నేరం మోపితే తప్పు లేదు. కానీ యూదులు కాని గృహాల్లోకి వెళ్ళటానికి వీళ్ళకి తప్పు అనిపించింది అనమాట. అసలు మామూలుగా ఏది తప్పు? మాట్లాడండి. ఇప్పుడు ఏది తప్పు? మామూలుగా యేసు ప్రభువారిని అన్యాయంగా అప్పగించటమే, అదే వాళ్ళకి తప్పు అనిపించాలి. అరే అనవసరంగా మేము నేరం మోపుతున్నామే, అనవసరంగా ఆయన అప్పగిస్తున్నామే, అది తప్పు అనిపించాలి. కానీ వీళ్ళకి అది తప్పు అనిపించలా. కొంతమందికి లోపల నిండి ఉన్న కపటం తప్పు అనిపించదు, బయట దాన్ని మేనేజ్ చేస్తున్నామా,
దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా నడిపిస్తున్నావు, బయట కనబడే విషయాలు కొంతమందికి తప్పుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారనుకోండి, ఏమైనా భార్య సరిగా పనిచేయలేదు అనుకోండి, అది తప్పుగా చూపిస్తారు. భర్త సరిగా పనిచేయలేదు అనుకోండి, అది తప్పుగా చూపిస్తారు. కానీ ఒక భర్తగా నా భార్య విషయమై సరైన బాధ్యత నేను వహిస్తున్నానా లేదా అన్నది ఆలోచన చేయరు. లేకపోతే ఒక భార్యగా నా భర్త విషయమై సరైన బాధ్యత వహిస్తున్నానా లేదా అన్నది అది ఆలోచన చేయరు. హృదయంలో ఉండేది ఆలోచన చేయకుండా బయటకు కనపడే దాని మీద దృష్టి పెడతా ఉంటారు. ఈ యూదులు కూడా అలాంటి వాళ్ళే. యేసు ప్రభువుని అప్పగించటం తప్పు అనిపించలా, అన్యాయం నేరం మాపడం తప్పు అనిపించట్లా. వీళ్ళు మాత్రం మైల పడకుండా పస్కాను భుజించాలని, పస్కా అనేది వాళ్ళ ఆచారం, పస్కాను భుజించాలని వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళలేదు, వెళ్ళకుండా బయటే ఉన్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని దేవుడు నాకు అర్థం చేశాడు. పిలాతు గారు, మేం చేసేది పనికి మాలిన పనే, ఆ పనికి నువ్వు సహకరించాలి, ఆ పనికి నువ్వు సహకరించాలి, ఇంకంతే. మేము చేసేది పనికి మన పని మాకు అర్థమవుతుంది, కానీ మేము ఆ పనికి నువ్వు సహకరించాలి అంటే టోటల్గా మీకు ఒక విషయాన్ని చెప్తున్నా, యూదుల యొక్క ఆలోచనలకి పిలాతు సహకరించాడా లేదా? సహకరించాడా లేదా? బ్రదర్స్ చెప్పాలి, సహకరించాడా లేదా? మాట్లాడాలి, సహకరించాడా లేదా? నేను ఒక మాట చెప్తున్నాను, ప్రజలను సంతోషపెట్టే మనసు కలిగిన వారంట వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నెరవేర్చుకోలేరంట, ఇతరుల ఆలోచనలే వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారంట. మరోసారి చెప్తున్నా, ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు వారుగా బ్రతకలేరు, ఇతరుల ఆలోచనలే వారు నెరవేర్చేవారుగా ఉంటారు. అంటే ఇప్పుడు పిలాతుని వాళ్ళు ఉపయోగించుకున్నారన్నమాట. మేము చేసే ఈ పనికి నువ్వు ఉపయోగపడాలి అన్నారు. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వాళ్ళు ఇతరులు ఉపయోగించుకుంటారు. ఇతరులు వాళ్ళకి ఎంత ఉపయోగపడతారో వీళ్ళు అధికార మందిరంలోకి వెళ్ళాలా. వీళ్ళేమి, పిలాతు గారు నీ మందిరంలోకి మేము అడుగు పెట్టాం, కానీ మేము చేసే పనికి నువ్వు సహకరించాలి అన్నారు. ప్రజలను సంతోషపెట్టే మనసు కలిగిన వాళ్ళు ఇలాంటి డిమాండ్స్ చేత ఒత్తిడి చేయబడతా ఉంటారంట. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళెంత కుమిలిపోయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళని కొంచెం సంతోష పెట్టాలి కదా అని వీళ్ళ యొక్క పనులు మానుకొని, వీళ్ళ ప్రయత్నాలు మానుకొని అటు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అదే పిలాతు ఎదుర్కొంటూ ఉన్నాడు. మేము చేసే పని మంచిది కాకపోయినా నువ్వు మాకు ఉపయోగపడాలి, మేము రావు నీ అధికార మందిరంలోకి, మేము ఇలానే ఉంటాం, నువ్వు మాత్రం మాకు ఉపయోగపడాలి. మరోసారి అడుగుతున్నా, పిలాతు వారికి ఉపయోగపడ్డా లేదా? ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారంట అట్లానే ఇతరులకు ఉపయోగపడతారు, కానీ వాళ్ళకు ఉపయోగం ఉండదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు ఇతరులకు ఉపయోగపడతారు, కానీ వారికి వారు ఉపయోగపడరు. ఇది ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిలాతు ఇతరులను సంతోషపెట్టే మనసు గలవాడు కాబట్టి తను ఎట్లా ఉన్నాడు అనేది నేను మీకు వివరిస్తా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే, చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త మనం చదువుకున్న వచనం దగ్గరికి మనం వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు చదువుదాం. అందుకు పిలాతు, రాజువా ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని అడిగాడంట. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారికి సత్యమేందో అసత్యమేందో తెలియదు, ఇక అంతే. ఇతరులను సంతోష పెట్టడమే ముఖ్యము, కానీ ఇది సత్యమా, ఇది అసత్యమా, ఇది అబద్ధమా, నిజమా అన్నది వారికి ముఖ్యం కాదు. ఇతరులను సంతోష పెట్టే వాళ్ళు సత్యాన్ని గ్రహించలేరు అన్నమాట. యేసు ప్రభువు ఎదురుగా నిలబడితే ఆయన రాజా ఏంటి, ఆయన సంగతి ఏంటి, నువ్వు రాజువా అని అడిగాడు పిలాతు. అవును, నేను రాజునే అన్నాడు. ఎవరికి రాజువి నువ్వు? చూడండి, ఆ వచనాన్ని చూస్తే
పిలాతు నువ్వు రాజువా? నేను రాజునే, సత్యమునకు వచ్చే సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అన్నాడు. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. రాజుకి అధికారం తెలుసు, కానీ సత్యము తెలీదు. ఎదురుగు నుంచున్నవాడే సత్యం, నీ ఎదురు నిలబడినోడే సత్యం అన్న సంగతి పిలాతు గ్రహించలేకపోయాడు. మనుషులను సంతోష పెట్టే మనసు కలిగిన వారు సత్యమేందో అసత్యమేందో తెలియక దానిలోనే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఒక యవనస్తుడు తోటి స్నేహితుల చేత ఒక విషయానికి, ఒక దురలవాటికి బానిస అయిపోయాడు. కోకైన్ అనే ఒక మత్తు పదార్థం, డ్రగ్స్ అన్నమాట. అది ఆ డ్రగ్స్కి అలవాటు పడి ఆ స్నేహితుడు అన్నాడంటారే, కొంచెం తాగురా, ఏం కాదురా నీకు కొంచెం తాగురా అన్నాడంట. సరే ఆ డ్రగ్స్ ఒకరోజు తీసుకున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది. రెండో రోజు నాకు వద్దురా నేను తాగను అన్నాడు. లేదు లేదు తాగాల్సిందేరా అన్నాడు. రోజు రోజుకి ఆ డ్రగ్స్కి ఆ యవనస్తుని అలవాటు చేశారు స్నేహితులందరూ కలిసి. కానీ ఒకరోజు ఆ డ్రగ్స్ తీసుకొని అతను అంతే నిర్జీవంగా పడిపోయాడంట. పడిపోయిన కొన్ని గంటలకు అతను మెలకు వచ్చి చూస్తే త్రాగు అని ప్రేరేపించిన ఒక్క స్నేహితుడు కూడా తన చుట్టూ లేరంట. అందరూ దూరం అయిపోయారు. అప్పుడు అర్థమైందంట అదేంటంటే, అరే వాడు మొదట తాగమన్నప్పుడు అబద్ధమా నిజమా అనేది నేను గుర్తించలేకపోయానే, ఇది నా జీవితాన్ని ఇంత అవమానానికి గురి చేసిందని నాకు తెలియదే, నేను స్నేహితులను సంతోష పెట్టడానికి ఒక చెడ్డ అలవాటుకు నేను బానిస అయిపోయానే. కొంతమంది మనుషులను సంతోష పెట్టడానికి, ఒక ఆయన ఏం చెప్పాడంటే ఆరోగ్య సూత్రం చెప్పా. ఓకే బాబుని పట్టుకోండి, మీరు మమ్మీ వాళ్ళు ఉన్నారా? ఓకే, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, మనుషులను సంతోషపెట్టడానికి ఒక ఆరోగ్య నిపుణుడు అనే వ్యక్తి చెప్పాడంట, కడుపు నిండా మనం భోజనం చేస్తామంట, కడుపు నిండా భోజనం చేస్తాం, ఇంకా అవసరం లేదు మనకు భోజనం. కానీ స్నేహితుల కోసమో లేకపోతే ఎవరైనా ఫెలోషిప్ కోసమో తినమని ప్రేరేపిస్తే తింటామంట. అంటే అనవసరమైన తిండి అది. కొంతమంది చేసే పని ఏంటంటే స్నేహితుల కోసం త్రాగడం. అంటే మనుషులు సంతోషపెట్టే మనసు, మనుషులు సంతోషపెట్టే మనసు అనేది సత్యాన్ని గుర్తించకుండా చేస్తుంది అన్నమాట. పిలాతుకి అర్థం కాలేదు. యూదులను సంతోషపెట్టుట కొరకు యేసును సిలువకు అప్పగించేశాడు. నేను చెప్తున్నాను, నీలో ఉన్న విలువైన దాన్ని మనుషులను సంతోషపెట్టడం కొరకు నీలో ఉన్న విలువైన దాన్ని నువ్వు గుర్తించకుండా సత్యమేందో అసత్యమేందో నీకు అర్థం కావట్లేదు. స్నేహితులు నీతో మాట్లాడారని నువ్వు విలువైన వ్యక్తివి, రక్షించబడిన వ్యక్తివి, ఆత్మ కలిగిన వ్యక్తివి, నువ్వు రక్షించబడినప్పుడు నీలో ఒక ఆత్మ వచ్చింది. మనుషులను సంతోషపెట్టడం కొరకు నీ యొక్క శరీరాశలకు నువ్వు లొంగిపోతావా? సత్యం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? మనుషులు సంతోష పెట్టాలని మనసు ఉంటే సత్యాన్ని నువ్వు ఎన్నడూ గ్రహించలేవు. పిలాతుకు సత్యం ఏందో అర్థం కాలేదు. వాడు స్నేహితుల కోసం నా ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? తోటి వారి కోసం నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? నా విలువైన యవ్వన జీవితాన్ని కోసం ఎవరి కోసం ఎందుకు పాడు చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గ్రహించట్లేదు అని అంటే, మనుషులను సంతోషపెట్టే మనసు ఉన్నప్పుడు వారు ఎన్నడూ గ్రహించలేరు సత్యాన్ని. ఆ యవనస్తుడు అప్పటికి అర్థమైందంట, నా స్నేహితులను సంతోషపెట్టడానికి నేను తాగాను, ఈరోజు నేను దీనికి బానిస అయిపోయాను, దీని నుంచి నేను ఎలా విడుదల పొందాలి? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యాన్ని గ్రహించాలి అని అంటే మనుషులు సంతోషపెట్టే మనసు నుంచి విడుదల పొందాలి. ప్రతిరోజు దైనందిన జీవితంలో నేను మనుషులను సంతోషపెడుతున్నాను అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక మూడో విషయం చెప్తాను, అదేంటంటే చూడండి, 19వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనాన్ని చదువుదాం. యేసును అడిగాను, అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు గనుక, పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. 16వ వచనం, 19:16.
అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. పిలాతు ఏమన్నాడండి? పిలాతు యేసు ప్రభువారితో ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, అందరూ ఆన్సర్ చెప్పాలి. నిజంగా పిలాతుకు అధికారం ఉందా? పిలాతుకు అధికారం ఉందా? యేసు ప్రభువుని సిలువ వేయటానికి, విడిపించడానికి పిలాతుకు అధికారం ఉందా? గట్టిగా చెప్పాలి, ఉందా లేదా? వినపడట్లా, పళ్ళు బిగబట్టి మాట్లాడుతున్నారు, అందుకే అర్థం కావట్లా. మరోసారి అడుగుతున్నా, పిలాతుకు అధికారం ఉందా లేదా? ఇన్నిసార్లు అడిగేసరికి మీకే డౌట్ వచ్చింది. పిలాతు ఏమంటున్నాడో తెలుసా? నాకుంది, నిన్ను విడుదల చేయడానికి, నిన్ను సిలివేయడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. కానీ మనము 16వ వచనంలో చూస్తే ఆ పిలాతే యేసు ప్రభువుని సిలివేయటానికి అప్పగించేశాడంట. అంటే అధికారం ఉంది అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, ఏమనంటే నీకు లేదు అధికారం, పైనుండి నీకు ఇవ్వబడితేనే నీకు అధికారం ఉంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగి వాడు అనుకుంటాడంట నేను చాలా శక్తివంతుడు అనుకుంటాడంట. కానీ ఇతరులు సంతోషపెట్టే మనసు, ఇతరుల సంతోషమే నీ శక్తిని తినివేస్తుంది. ఇతరులను సంతోషపెట్టే మనసే నిన్ను శక్తిహీనుడిగా మార్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, పిలాతు నిజంగా శక్తిమంతుడు అంటారా? యేసు ప్రభువారు మాట్లాడితేనే యేసు ప్రభువారికి వెళ్ళేవాడే. ఇప్పుడు యూదులు మాట్లాడేసరికి యూదులకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, శక్తివంతుడేనంటావా? నో, శక్తి ఉంది అనుకున్నాడు. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు శక్తిహీనులు. 3 విషయాలు నేను చెప్పాను, ఇంకా పూర్తిగా వాక్యంలోకి వెళుతున్నాను, నేను త్వరగానే ముగిస్తాను. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు 3 విషయాలు చెప్పాను. వాళ్ళు ఇతరులు వాడిని ఉపయోగించుకుంటారు, వారికి ఎవరు ఉపయోగపడరు. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వాళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ ఈ వ్యక్తికి ఎవరు ఉపయోగపడరు. ఇది మొట్టమొదటి విషయం. వీళ్ళు అధికార మందిరంలోకి వెళ్ళా, కానీ మేము చెప్పిన పని చేయన్నారు అన్నమాట. రెండవది, ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు సత్యాన్ని గ్రహించలేరు. మూడవది, ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు శక్తిహీనులు. నిన్ను సంతోష పెట్టాలంటే నువ్వు చెప్పినట్టు ప్రవర్తిస్తారు, నిన్ను సంతోష పెట్టాలంటే నువ్వు చెప్పినట్టు ప్రవర్తిస్తారు, ఈ వ్యక్తిని సంతోష పెట్టాలంటే ఈ వ్యక్తి చెప్పినట్టు ప్రవర్తిస్తారు. శక్తిహీనులు. శక్తి ఉంది అనుకున్నాడు, నాకు అధికారం ఉంది అన్నాడు. కానీ యేసు ప్రభువుని విడిపించాలని మనసు ఉంది. కానీ యూదులు అన్నారు, నువ్వు గనక వాడిని విడిపించావంటే, ఆ వ్యక్తిని విడిపించావంటే కైసరుకు నువ్వు స్నేహితుడు కాదు అన్నారు. అయ్యో, నేను కైసరుకు స్నేహితుడు కాకపోతే ఎట్లా అని సిలువ వేయటానికి అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే ఒక బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారనమాట యూదులు పిలాతుని. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు వాళ్ళ జీవితం ఇలానే ఉండదు. ఒక బాల్ లాంటి వాళ్ళు, ఒక బాల్ లాంటి వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? వెళుతుందా? లోపలికి వెళుతుందా వాక్యం? ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా వర్తమానం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఎన్నుకున్న వారిని ఎన్నుకో. పిలాతు ఏమి ఎన్నుకున్నాడు? క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, యూదులు అక్కడ ఉన్నారు. యూదులను సంతోష పెట్టడానికి క్రీస్తును తృణీకరించాడు. క్రీస్తుని ఎన్నుకోలా, ఇతరులను సంతోష పెట్టే మనసును ఎన్నుకున్నాడు అన్నమాట. కానీ దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు, నిన్ను ఎన్నుకున్న వాడిని ఎన్నుకో. అందరూ చెప్పండి ఈ మాట, మరోసారి చెప్పాలి. ఊపిరి లేనివాడు మాట్లాడతారే, అమ్మకు మంచి ఫ్రెండ్ ఇస్తావా, దప్పిక అవుతా, అలా ఉంది మీ స్వరం. గట్టిగా చెప్పండి, నిన్ను ఎన్నుకున్న వాడిని. ఏమంటే నా గొంతంటే పోయి నేను ఇలా మాట్లాడుతున్నా, మీకు మంచిగానే ఉన్నాయి కదా, మాట్లాడండి. నిన్ను ఎన్నుకున్న వాడిని ఎన్నుకో. ఆమేన్. నేను ఒక మాట చెప్తున్నాను, యూదులు పిలాతుని ఎన్నుకున్నారా? అసలు యూదులు పిలాతుని లెక్క చేశారా? ఎస్ ఆర్ నో? నో. యూదులు లెక్క చేయాల పిలాతుని. అయినప్పటికీ కూడా అసలు అచ్చమైన భాషలో చెప్పాలంటే అది నేను చెప్పడానికి ఇష్టం, వాళ్ళలోకి దూరిపోయాడు అనమాట పిలాతు. కానీ యూదులు పిలాతును లెక్క చేయలేదు.
అయినప్పటికి కూడా యూదులు చెప్పినట్టే చేస్తా ఉన్నాడు. యూదులు విడిపించంటే విడిపిస్తాడు, యూదులు సిలువేంటే సిలువేస్తున్నాడు. సత్యమేందో అర్థం కాలేదు, గుడ్డివాడిగా మారిపోయాడు. ఇతరులను సంతోషపెట్టే మనసు కలిగిన వారు గుడ్డివారిగా మారుతారు అంతే. కానీ దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు, నిన్ను ఎన్నుకున్న వారిని ఎన్నుకో, నిన్ను ఎన్నుకున్న వాని మీద దృష్టి పెట్టు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎంత అద్భుతమైన విషయం. నిన్ను ఒక ఆయన ఎన్నుకున్నాడు, నీవు ఆయన్ని ఎన్నుకోలా, ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు? జీసస్. ఆమేన్. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని చదువుదామా? 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో చదువుకుందాం. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నిన్ను ఎన్నుకున్నాడు జగత్పునాది వేయబడక మునిపే. యూదులు లెక్క చేయలా. కొంతమంది మనుషులను సంతోషపడతా అంటారు, నేను వాళ్ళ సంతోషాలు ఎన్ని తీరుస్తున్నానండి, కనీసం గుర్తన్నా పెట్టుకుంటున్నారా? కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది కదా, నాన్న అని పిలవడానికి కూడా వాళ్ళకి ఏందండి, అమ్మ అని పిలవడానికి ఏందండి, అత్త అని పిలవడానికి ఏంది? మా ఆస్తి అంతా వాళ్ళకే కదా, అత్తమ్మ అని పిలవచ్చు కదా. మనుషులు సంతోష పెడితే వాళ్ళు లెక్క చేయరు, మనుషులు లెక్క చేసేవారు కాదు. కానీ నిన్ను ఒక ఆయన ఎన్నుకున్నాడు జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అందరు మీ ఛాతీ మీద చేయబెట్టుకొని చెప్పండి, ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా. ఆమేన్. యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకని మనుషులను సంతోష పెట్టే వాటిలో నువ్వు చిక్కుపడొద్దు. వారు నిన్ను ఆ మద్యానికి అలవాటు చేసి, అనవసరమైన దుర్వ్యసనాలకు అలవాటు చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే ఇప్పుడు పిలాతును దోషిగా నిలబెట్టి వెళ్ళిపోయారు అన్నమాట. పిలాతును దోషిగా నిలబెట్టి వెళ్ళిపోయారు. కానీ ఏ మాత్రము కూడా పిలాతును లెక్క చేసిన వాళ్ళు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జగత్పునాది వేయబడక మునిపే. అందరి పదాన్ని గుర్తుపెట్టుకోనండి. జగత్తుకు పునాది వేయబడక ముందే పలానా వ్యక్తులను నేను నా రూపంలో తయారు చేసుకోవాలని ఆయన తయారు చేసుకున్నాడు. 1 యోహాను పత్రికలో ఒక మాట రాయబడింది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించాను. చాలండి. నువ్వు ప్రేమించావా, ఆయన ప్రేమించాడా? చెప్పాలి గట్టిగా. కుర్చీలో కూర్చున్నాడు చెప్పండి అమ్మా. మొదట ఆయన ప్రేమించాడా, మీరు ప్రేమించారా? మరి నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించు, నిన్ను ఎన్నుకున్న వాడిని ఎన్నుకో. మనుషులు సంతోష పెట్టుట కొరకై నిన్ను ఎన్నుకున్న వాడిని విడిచిపెట్టబాకు. ఇంకో మాట చెప్తున్నాను, ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు నిన్ను? పిలాతు ఎదుట క్రీస్తు ఉంటే క్రీస్తుని ఎన్నుకోలా పిలాతు. యూదులను సంతోష పెట్టడానికి యూదుల యొక్క మాటలను ఎన్నుకున్నాడు. యూదులు లెక్క చేయకపోయినా పర్వాలా, లోకం ద్వేషించినా పర్వాలా, లోకం దగ్గరికి వెళుతూ ఉంటారు, లోకాన్ని వెంబడిస్తారు. క్రీస్తులో నువ్వు ఎంత విలువైన వాడివి. ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అన్నమాట. ఆమేన్. ఇంకా టోటల్గా చెప్పాలంటే బాగా వినండి. ఒక యవనస్తుడికి ఆ డ్రగ్స్ అలవాటు చేశారు కదా, ఆ డ్రగ్స్ అతను దేహంలోకి పోతే ఎంత అనారోగ్యమో ఎదుటి వాళ్ళకి తెలుసా తెలీదా? హలో, తెలుసా తెలీదా? అయినప్పటికీ కూడా క్షేమాన్ని కోరిన వారు కాదు, స్నేహితులు క్షేమాన్ని కోరిన వారు కాదు. మరొక మాట మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకుంది కష్టాలు పట్టడానిక, దేవుని రాజ్యంలో ఉంచడానిక? మోక్షం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి. నీ ప్రకటనలతో చెప్పండి, పరలోకం కోసం ఎన్నుకున్నాడని. నరకానికి వెళ్ళటానికి కాదు ఆయన ఎన్నుకుంది. నీకోసం ప్రాణం పెట్టి రక్తం కాచి నిన్ను చూజ్ చేసుకున్నాడు. ఎన్నుకున్నాడు ఆయన. నీవు ఆయనకు ఒక స్పెషల్ వ్యక్తివి. మనుషులకు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాకపోవచ్చు,
మనుషులు నిన్ను గురించి అంటారు, మనుషులు సంతోష పెట్టే వాళ్ళ గురించి మనుషులు అనుకుంటారంట, నేను ఒక్కసారి ముఖం మార్చానంటే వాడే నా దగ్గరికి వస్తాడే, పర్వాలేదు. అబ్బో ఎంత బలహీనుడా! మనుషులు సంతోష పెట్టేవాళ్ళు ఎంత బలహీనుడా, ఇంత వీక్గా వాళ్ళు. కానీ క్రీస్తుని ఎన్నుకోలేకపోయాడు పిలాతు. ఎదురుగానే ఉన్నాడు క్రీస్తు, పట్టించుకోలేకపోయాడు. అర్థం కాని మనసు, రెండు మనసులు, రెండు విషయాలు పిలాతు ఎదుటికి వచ్చినాయి. సంతోష పెట్టడమే ఎన్నుకున్నాడు కానీ క్రీస్తుని ఎన్నుకోలేదు. కానీ ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో మీ ఎదుటికి రెండు వచ్చినాయి. క్రీస్తుని ఎన్నుకోవటమా, మనుషులను సంతోష పెట్టడం కొరకు లోకాన్ని ఎన్నుకోవడమా? లోకాన్ని ఎన్నుకుని బ్రతుకుతావా, క్రీస్తుని ఎన్నుకుంటావా? ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకము శాశ్వతమైనది కాదు. క్రీస్తులో నువ్వు చాలా విలువైన వాడివి. క్రీస్తులో నీ స్థానం హెచ్చింపు. నేను చెప్తున్నానండి, ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న ఎంఆర్ఓలు లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి ఇక్కడ మోకరించారు అనుకోండి, ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు ఎవరు తీసుకుంటారు? ప్రభు బల్లారాధన ఎమ్మెల్యే కాబట్టి తీసుకుంటాడా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. మరి నువ్వెందుకు తీసుకున్నావు? నీకు ఏ అధికారం లేదుగా. రక్షణ పొందినోళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. ఈ లోకంలో అంత తేడా ఉన్నప్పుడు, మందిరంలోనే ఎంత వేరియేషన్ ఉన్నప్పుడు, పరలోకం వెళ్ళే విషయం కూడా అంతేనండి. మనం ఏంటంటే అధికారుల వెంట మనం పడతాం, కానీ రక్షించబడిన వాళ్ళు అధికారుల కంటే గొప్పవాళ్ళు. నేను నిన్న దినాన్ని ఒక ప్రార్థన చేస్తున్నా రాత్రి, ప్రభువా ఫరో గొప్పవాడు, ఫరో కంటే యోసేపు గొప్పవాడు. ఫరోనే గొప్పవాడు కానీ ఫరో కంటే, అసలు ఈ విషయం అర్థం కావట్లే. క్రీస్తుని ఎన్నుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. క్రీస్తుని ఎన్నుకున్న వారే. క్రీస్తు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు ఆయన్ని ఎన్నుకో. మనుషులు అధికారం ఉందని మనుషులు సంతోష పెట్టడం ఎన్నుకోబాకు. లోకం ఏమన్నా అనుకుంటుందేమోనని లోకాన్ని ఎన్నుకోబాకు. లోకం ఏమన్నా ఇబ్బంది పెట్టిద్దేమోనని లోకం వైపు పరిగెత్తబాకు. క్రీస్తుని ఎన్నుకో. జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. లోకం అపవిత్రతలోకి తీసుకెళ్ళిద్ది, క్రీస్తు పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్తాడు నిన్ను. ఆమేన్. పరిశుద్ధత కొరకు మనం ఎన్నిక చేయబడ్డాం. పరలోక రాజ్యము కొరకు ఎన్నిక చేయబడ్డాం. నేను ఒక మాట చెప్తున్నాను, రక్షించబడిన దేవుని పిల్లలు ఈ లోకం కన్ను మూసిన వెంటనే దేవుని రాజ్యంలో వారు ఉంటారండి. నీ డబ్బుతో నువ్వు సంపాదించుకున్నది కాదు అది. యథార్థంగా ఈ ఉదయకాలం ఈ బల్ల దగ్గరని చెప్తున్నా, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కన్ను మూసిన వెంటనే దేవుని రాజ్యంలోకి వెళతారు. వారికి ఆ భాగ్యం ఉన్నది. దానికోసం మనం ఎన్నుకోబడ్డాం. దానికోసమే ప్రభు రక్తం కార్చాడు. బంగ్లా ఇయటానికి రక్తం కార్చలా, ఆయన తోటలు ఇయటానికి రక్తం కార్చలా, ఒక ఉద్యోగం ఇయటానికి ఆయన రక్తం కార్చలా, నిన్ను మోక్షానికి చేర్చడానికి ఆయన రక్తం కార్చాడు. నీకు బంగ్లా ఇవ్వడానికి సృష్టి అంతటి ఒక్క మాటతో చేసినాడు. నీకు ఉద్యోగం ఇవ్వడానికి రక్తం కార్చేది ఎందుకు? ఒక మాట చాలు, నీకు ఉద్యోగం వచ్చేసిద్ది. ఒక మాట చాలు, నీకు స్వస్థత వచ్చింది. కానీ పరలోకం వెళ్ళటానికి మాత్రం ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పని చేస్తూ కొన్ని హృదయాలను ఒప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు లోకాన్ని ఎన్నుకుంటావు? లోకం నిన్ను ఆడుకుంటుంది ఒక బాల్ లాగా. క్రీస్తుని ఎన్నుకో. ఆయన నీకెంత విలువిచ్చాడో, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చాడు, మోక్షానికి నేను చేర్చడానికి. ప్రైజ్ ద లార్డ్. మోక్షము కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. అందరూ మీరు చేతుల పైకి చెప్పండి, పరలోకం కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న చిన్న అధికారుల కొరకు ఈ లోకం వెంట పడాల్సిన పని లేదండి. ఈ లోకం వెంట పడాల్సిన పని లేదు. త్రివిధ దళాధిపతి ఉన్నాడు కదా, మన ఈ మధ్య హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోయాడు. త్రివిధ దళాధిపతి. ఆకాశంలో యుద్ధం చేసే వాళ్ళకి ఆయన అధికారి, సముద్రంలో యుద్ధం చేసే వాళ్ళకి సైన్యానికి అధికారి, భూమి మీద యుద్ధం చేసే వాళ్ళకి భూమి మీద సైనికులకి అధికారి, సముద్రంలో ఉన్న సైనికులకి అధికారి, విమానంలో ఉండి ఉన్న సైనికులకి ఆ ఎయిర్ ఫోర్స్ అనమాట, ఈ విమానంలో నుంచి యుద్ధం చేసే సైనికులకి, అంటే త్రివిధ దళాధిపతి, 3 సైన్యాలకి అధిపతి. ఆయన భార్యతో ఫంక్షన్కి వెళ్తుంటే ఆ హెలికాప్టర్ క్రాష్ అయిపోయిందనమాట. అంతే, తన జీవితాన్ని ముగించుకున్నాడు. అధికారాలు ఉండటం తప్పని నేను చెప్పట్లా, కానీ నువ్వు ఎన్నుకోవలసింది క్రీస్తుని. అధికారం ఉంటే ఉండొచ్చు,
కానీ నీ మనసు మనుషులను సంతోషపెట్టాలి, లోకాన్ని సంతోషపెట్టాలి, పరిస్థితులను బట్టి సంతోషపడాలి కాదు. నిన్ను ఎన్నుకున్న వాడిని ఎన్నుకో. మీరు ఎవరైనా అడిగారనుకో, ఈరోజు వాక్యం ఏం చెప్పిందంటే, నన్ను ఎన్నుకున్న వాడిని నేను ఎన్నుకున్నానని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చివరికి ఒక మాట చెప్తాను. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, పేతురు రాసిన పత్రిక ఒక మాట వ్రాయబడింది. 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము. చాలండి. ఎందుకు ఎన్నుకున్నాడంటే తెలుసండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఆయనను ఆకట్టుకొని ఏదో పని చేయించుకోవడానికి కాదు, ఆయనను వ్యక్తపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మోక్షం కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, పరిశుద్ధులుగా జీవించడానికి ఎన్నుకున్నాడు, నిర్దోషులుగా జీవించడానికి ఎన్నుకున్నాడు. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా, యేసుక్రీస్తే నీకు లేకపోతే నీతి అనేది నీకు వస్తుందా? నీతి అనేది వస్తుందా? వస్తుందా రాదా? అసలు నీతి అనేది ఎట్టొస్తుంది? డేవిడ్సన్ గారు, నీతి అనేది ఎట్టొస్తుంది అంట? అసలు నీతి అనేది ఎట్టొస్తుంది మనిషికి? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే నేను అవకాశం ఇస్తాను. నీతి అనేది మనిషికి యేసు లేకుండా, యేసు క్రీస్తు లేకుండా నీతి అనేది ఎట్టొస్తుంది? అవును సార్, నీతి అనేది ఎట్టొస్తుంది? నీతి, పరిశుద్ధత. యేసు లేకుండా పరిశుద్ధత ఎట్టొస్తుంది మనిషికి? రాదా? ఏం మంచి పుణ్యకార్యాలు చేస్తే వస్తుందిగా, పుణ్యకార్యాలు చేస్తే వస్తుందిగా. డబ్బులు ఇచ్చి దాన ధర్మాలు చేసి, అన్నదానం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి, కడుపు కాలిన వాళ్ళకి అన్నం పెట్టి. ఏమండి వింటున్నారా? ఎవరైనా నిద్రపోతున్నారా? వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇటు చూడండి. ఇంకా యేసు లేకుండా నీతి వస్తుందా? నీతి ఎట్టొస్తుంది? హలో బ్రదర్స్ని అడుగుతున్నా. రాజారావు అన్నయ్య, నీతి వస్తుందా? రాదు కాదు, ఇంకంతే, రాదు. ఇంకెవరు? శ్రీని గారు, మరలపాటి శ్రీని గారు, యేసు లేకుండా నీతి వస్తుందా? నీతి ఎందుకు రాదు? కొన్ని పుణ్యకార్యాలు చేస్తే వస్తుంది కదా, అది నేను అడుగుతుంది. ఈ లోక సంబంధమైన నేను చెప్తున్నా, మానవుడు పుట్టడంతోనే పాపంతో పుట్టాడు. ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే ఏముంది? ఇప్పుడు చేదు దోసకాయ విత్తనం తీసుకొచ్చి నాటాము, చేదు కాయలు వస్తున్నాయని కాయలన్నీ కోసి పడేస్తున్నాం. కాయలన్నీ కోసి చేదు కాయలు వస్తున్నాయని మొత్తం కోసి పడేస్తున్నాం. మంచి కాయలు రావాలని వస్తాయా? ఎందుకు రావు? విత్తనమే చెడిపోయిందాడా. ఆ చేదు విత్తనం నాటావు, 10 ఎకరాల తోటేసి 10 ఎకరాల కాయలు కోసేసినా విత్తనం మారాలి. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడో తెలుసా? ఆ పాప స్వభావాన్ని, ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన పాప స్వభావం ఉండే ఆ స్వభావాన్ని తీసేసాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేసుక్రీస్తు వలననే నీతి, పుణ్యకార్యాల వల్ల నీతి కాదు. సరే, నీతి లేదు కాబట్టి పుణ్యకార్యాలు ఏమైనా నిస్వార్థంగా చేస్తాడా? నిస్వార్థంగా ఏమైనా చేస్తాడా? ఏ లాభం లేకుండా చేస్తాడంటండి. ఒక ఆయన ఒక గ్రామం మీద చాలా పనులు చేస్తానంట. గ్రామంలో అన్ని పనులు చేస్తుంటే, రోడ్లు వేపిస్తున్నాడంట, అన్ని పనులు చేస్తున్నాడంట. చేస్తుంటే జనమేమని చెప్పుకుంటున్నారు తెలుసండి? కమ్మగా రోడ్లు వేపిస్తున్నాడు, కాలువలు కట్టిస్తున్నాడు, బాగుందని అంటల్లా. వచ్చే సంవత్సరం ఎలక్షన్లో నిలబడటానికి ఏం మనుషులు పిచ్చేవాళ్ళు అంటండి. ఎలక్షన్లో నిలబడటానికి ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, ఆ కాలువలు కట్టిస్తున్నారు. ఏందమ్మా బాత్రూమ్స్ లేవా? కట్టించుకొని డబ్బులు ఇస్తాను అంటున్నారు. ఏంటి ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలా? నేను చేస్తాను అంటున్నాడు. ఇంత అందుబాటులో ఉంటున్నాడంటే ప్రజలు వెంటనే నాడి పట్టుకుంటారు అన్నమాట. ఏ మనుషుడు నిస్వార్థంగా పని చేయలేడు. ఎందుకంటే స్వభావం అట్టాడిది. నాకేంటి, వీళ్ళకి పని చేస్తే నాకేంటి లాభం అని ఆలోచన చేస్తాడు మనుషుడు. కానీ నేను చెప్తున్నాను,
మన యొక్క దేశానికి వచ్చిన మిషనరీలు వారు ఏమీ ఆశించకుండా కేవలం క్రీస్తును వ్యక్తపరచడానికి వాళ్ళు పనిచేశారండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. గ్రాహం స్టెయిన్ అనే ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చిన భార్య భర్తలు, వారు ముగ్గురు పిల్లలు ఒరిస్సా రాష్ట్రంలోకి హాస్పిటల్ కట్టి, కుష్టు వ్యాధులకి నయం చేయడానికి హాస్పిటల్ కట్టి వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రేమను వ్యక్తపరచడానికి ఒరిస్సా రాష్ట్రం వచ్చారండి. మనందరికి తెలిసిన విషయం అది. కానీ యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారనే ఉద్దేశంతో ఏం చేస్తారో తెలుసా? ఆ ఒరిస్సాలో ఉన్న కొంతమంది దుండగులు వాళ్ళు ఒక రోజు 2 కొడుకులు ఆయన సేవకెళ్ళి వస్తున్నారంట. సేవకెళ్ళి వస్తుంటే ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తుంటే, అంతే అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తుంటే లేట్ అయిపోయిందని వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకొని పడుకున్నారంట. వెంటనే ఈ దుండగులు చూసి ఏం చేస్తారో తెలుసా? ఆ కారు మీద పెట్రోల్ పోసేసి 2 పిల్లలు ఆ తండ్రి కేవలం క్రీస్తును ప్రకటిస్తున్నారనే ఉద్దేశంతో చేత ఆ పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసారంత. ఆ తండ్రి కొడుకులు ఇంతే కౌగిలించుకొని ముగ్గురు ముద్దగా కాలిపోయారు. కేవలం ఆస్ట్రేలియా దేశం నుంచి క్రీస్తును వ్యక్తపరచడానికి వాళ్ళు మన దేశానికి వచ్చారు. మన పక్క రాష్ట్రం ఒరిస్సాకు వచ్చారు వాళ్ళు. గ్రాహం స్టెయిన్ వాళ్ళ కుటుంబం 2 కుమారులు, ఫిలిప్, తిమోతి అని 2 కుమారులు అంతే నిలువున కాలిపోయారు. కాలిపోతే ఏ దుండగులు కాల్చారో వెనక ఎవరి హస్తం ఉందో తెలుసు. అప్పుడు వాళ్ళ భార్యను నిలబెట్టి అడుగుతున్నారంట, మరి ఆ దుండగులకి ఏం శిక్ష ఇవ్వమంటావు? చెప్పు తల్లి, ఏం శిక్ష ఇవ్వమంటావు? దేశంగానే దేశం వచ్చావు, యేసుక్రీస్తును వ్యక్తపరచడానికి వచ్చావు, ఏం శిక్ష ఇవ్వమంటావు అంటే ఆ తల్లి చెప్పిన మాట ఏం తెలుసా? హృదయపూర్వకంగా నేను వారిని క్షమిస్తున్నాను అందండి. ప్రైజ్ ది లార్డ్. హృదయపూర్వకంగా నేను వారిని క్షమిస్తున్నాను. దేశము మారుమోగిపోయింది ఆ వార్త. హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానని చెప్పింది. అప్పుడు రాజకీయ నాయకులకు మైండ్ పోయిందంట, క్రీస్తు అంటే ఇంత నిస్వార్థంగా ఉంటారా అని. క్రీస్తుని కలిగిన వారు ఇంత నిస్వార్థంగా ఉంటారా? దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, క్రీస్తు లేకుండా నిస్వార్థంగా బ్రతకడం ఏ వ్యక్తికి సాధ్యం కాదు. క్రీస్తు మనల్ని మోక్షం కొరకు ఎన్నుకున్నాడు, ఆయనను వ్యక్తపరచడానికి ఎన్నుకున్నాడు. నీ మాటలు ఆయన వ్యక్తపరచాలి, నీ తలంపులు ఆయన వ్యక్తపరచాలి, నీ ఆలోచనలు ఆయన వ్యక్తపరచాలి. ఆయనను ఆకట్టుకొని ఆయన ఏమన్నా ఇస్తాడని ఎదురు చూడటం కాదు, ఆయన నేను ఎట్లా వ్యక్తపరచాలని ఎదురు చూడాలి నువ్వు. నేను ఒక్కోసారి నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, నేను ఇక్కడికి వాక్యానికి వస్తా, నేను ఇక్కడికి వచ్చి మీరు అందరు కళ్ళు మూసుకున్నాక నేను నిలబడి ప్రార్థన చేస్తున్నా. వారి కళ్ళు తెరిచిన వెంటనే నన్ను కాదు, నాలో ఉన్న క్రీస్తును చూడాలని ప్రార్థన చేశాను. ఆయన్ని వ్యక్తపరచడానికి ప్రతి విశ్వాసి ఎందుకు ఎన్నుకున్నాడంటే క్రీస్తుని వ్యక్తపరచడానికి. క్రీస్తు అంటే ఏంటో లోకానికి తెలియదు. నేను ఆయన్ని ఎన్నుకొని ఆయన్ని వ్యక్తపరచడానికి ఈ దినం నుంచి నువ్వు బ్రతకాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం వెనక్కి తిరిగి. నేను ఆయన ఎన్నుకున్నాడని అసలు నువ్వు గ్రహించేవా? లోకంలో ఆయన కంటే నీకు విలువిచ్చేవారు ఎవరు లేరండి. నిన్ను తృణీకరించేవారే లోకంలో ఉన్నారు, నిన్ను అవమానించేవాళ్ళు లోకంలో ఉన్నారు, నిన్ను వేధించేవాళ్ళు, హింసించేవాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ యేసు దగ్గరికి వచ్చిన జీవితం ఎప్పుడు హింసించబడే జీవితం కాదు. నీకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తాడు. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని పట్టుకొని అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? పాపాత్మరాలను పట్టుకొని అన్నాడు, కుమారి సమాధానం గలదానమై వెళ్ళు అన్నాడు అన్నమాట. సమాధానం గలదానమై వెళ్ళు అన్నాడు. బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. ఎవరు అంటారండి ఆ మాట? నేను చెప్తున్నా, ఏ జక్కైకైనా దేవుడి దగ్గరే విలువ, ఏ పాపాత్మరాలైన స్త్రీకైనా దేవుడి దగ్గరే విలువ, ఏ వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీకైనా దేవుడి దగ్గరే విలువ, ఎటువంటి వ్యక్తులకైనా దేవుడి దగ్గరే విలువ ఉన్నది. అందుకే నువ్వు లోకాన్ని వెంబడించొద్దు. చివరిగా ఈ మాట చెప్తున్నాను. కుడివైపున్న దొంగ ఒక మాట అడిగాడు, నీ రాజ్యం వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని. రే నువ్వు దొంగవి, నిన్నెట్ట జ్ఞాపకం చేసుకుంటాను అనలా, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. చాలామంది అంటారు, దేవుడిట్టు దొంగలకు నీళ్ళు పోస్తే ఎట్టండి? నేను చెప్తున్నా, దొంగలకు నీళ్ళు పోయటం కాదు, అదే శిక్ష నీ మీదకి వస్తే నువ్వు అసలు భూమి మీద ఉండేదానివి కాదు.
దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నిన్ను క్షమించాడు. ఆమేన్, ఆమేన్. ఏమండి, యథార్థంగా అడుగుతున్నాం, మీ ప్రక్కనోళ్ళు ఇలాంటి వాళ్ళు ఎట్లా క్షమించబడితే ఎట్లా అండి నువ్వు అనుకున్నావు అనుకోండి, దేవుడు నిన్ను కూడా క్షమించాడు కదా. నిన్ను క్షమించకపోతే నువ్వు ఇక్కడ ఉండవు కదా. అసలు నిన్ను కనుక దేవుడు పట్టించుకుంటే నువ్వే ఉండవు కదా. దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడి దగ్గర క్షమాపణ ఉన్నది. నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పారు. ఈరోజు వర్తమానం గ్రహించారని నేను నమ్ముతున్నా. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు మోక్షం కొరకు. నీవు ఆయన ఎన్నుకో. లోకం కోసం పరిగెత్తబాకు. మనుషులు సంతోషపెట్టాను చూడ. మనుషుల హావాభావాలతో నీకు సంబంధం లేదు. మనుషుల హావాభావాలు, నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, లేకపోతే మనసు కష్టపెట్టుకున్నారా, హావాభావాలతో సంబంధం లేదు. నిన్ను పిలిచినవాడు గొప్పవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు గొప్పవాడు. ఆయన్ని ఎన్నుకొని ఆయన్ని సంతోషపెట్టు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన్ని ఎన్నుకో, ఆయన్ని వ్యక్తపరచు. ఎందుకంటే ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు కనుక. హల్లెలూయా. మరోసారి ఈ మాట చెప్దామా? ఆయన్ని ఎన్నుకో, ఆయన్ని వ్యక్తపరచు. అందరూ చెప్పండి ఈ మాట. ఇంటికి వెళ్ళి నాకు టీ తాగండి అమ్మా, నీరసం వచ్చింది. ఆయన్ని ఎన్నుకో, ఆయన్ని వ్యక్తపరచు. చాలా గట్టిగా చెప్పండి. చాలు, ఇంకది ఈ లోకంలో నీ జీవితం. ఆయన ఎట్లా వ్యక్తపరచాలి? నీకు ఈ వర్తమానం విన్నావు కదా, ఇలాంటి పరిస్థితి నీకు ఎదురవుతాయి. అప్పుడు ఈ వాక్యం నీకు గుర్తుకు రావాలి. నేను ఆయన్ని ఎన్నుకున్నాను, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, తన ప్రేమంతా నాకు చూపించాడు. నేను ఆయన్నే కనబరచాలి, ఆయన్నే కనబరచాలి, ఆయన్నే హెచ్చించాలి. అటువంటి కృపతో దేవుడి ఉదయకాలం మనల్ని నింపునుగాక.